మరి ఈ పనులు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేకపోయారు? అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీ పిల్లల చదువుల్ని ఎలా మార్చామో కూడా మీరే చూడండి. ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. ఇంతకుముందు ఎవరు కనీసం పిల్లల చదువుల గురించి ఆలోచన చేయలేదు. కారణం, ఆ పిల్లలకు ఓటు లేదు కాబట్టి, ఆ పిల్లలకు చదువుల గురించి పట్టించుకోకపోయినా ఎవరు కూడా పట్టించుకోరు కాబట్టి. కానీ ఆ పిల్లలే రేపటి తరం. ఆ పిల్లలు బాగుంటేనే పేదవాడు పేదరికం నుంచి బయటికి వస్తాడు, తలరాతలు మారుతాయని ఆ పిల్లల గురించి ఆలోచన చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అనంటే అది మీ బిడ్డ అని చెప్పి కూడా ఈరోజు చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. నాడు నేడుతో గవర్నమెంట్ బడులను మార్చినది, గవర్నమెంట్ బడుల్లో గోరుముద్ద, గవర్నమెంట్ బడులలో విద్యా కానుక తెచ్చినది, గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం, గవర్నమెంట్ బడులలో బైజూస్ కంటెంట్, గవర్నమెంట్ బడులలో పిల్లల చేతుల్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, ఒక పేజీ ఇంగ్లీషు ఒక పేజీ తెలుగు, గవర్నమెంట్ బడులలో పిల్లల చేతుల్లో ట్యాబులు, గవర్నమెంట్ బడులలో పిల్లల క్లాస్ రూమ్లలో ఐఎఫ్పి ప్యానెల్స్, పిల్లల క్లాస్ రూమ్లలో డిజిటల్ బోధన 6వ తరగతి నుంచి, గవర్నమెంట్ బడులలో 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్, గవర్నమెంట్ బడులలో 3వ తరగతి నుంచే టోఫుల్ మొదలు, ఇంగ్లీష్ మీడియం మొదలు, సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం అన్నీ కూడా జరిగింది ఈ 58 నెలల కాలంలోనే. మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో ఉండగానే జరిగాయి అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా. పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు 100% పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే విద్యా దీవెన, ఆ పిల్లలకు వసతి దీవెన, ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాల సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్, ఇంటిగ్రేటెడ్ డిగ్రీలు, ఇంటర్న్షిప్లు, ప్రపంచ స్థాయి యూనివర్సిటీల్లో చదువుల కొరకు విదేశీ విద్యా దీవెన, ఇలా పేద పిల్లల భవిష్యత్తును మార్చేందుకు షాదీ తోఫా, కళ్యాణ మస్తు కూడా చదువులకే లింకు పెడుతూ చదువులను ప్రోత్సహిస్తూ ఇలా 100 చదువుల విప్లవాలు కనిపిస్తాయి ఈ 58 నెలల మీ బిడ్డ పాలనలో. ఇవన్నీ కూడా జరిగింది ఎప్పుడు అనంటే ఈ 58 నెలల పాలనలోనే, మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే. ఇక ఒక్కసారి వైద్య ఆరోగ్య రంగాన్ని తీసుకోండి. నాడు నేడు ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్ రూపురేఖలు మారుతా ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటళ్లలో ఈరోజు ఏకంగా 54,000 మంది డాక్టర్లు, నర్సులు, పారామెడిక్స్, స్టాఫ్ ఈరోజు రిక్రూట్మెంట్ కాబడ్డాయి. ఇంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే అక్కడ మందులు ఉండేటివి కాదు, ఎక్విప్మెంట్ ఉండేది కాదు, డాక్టర్లు ఉండేవారు కాదు. ఈరోజు నాడు నేడుతో గవర్నమెంట్ హాస్పిటల్ రూపురేఖలు మారుతా ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు 54,000 మంది రిక్రూట్ అయి నియామకం జరిగింది. మందులన్నీ కూడా WHO GMP స్టాండర్డ్స్కి సంబంధించిన మందులు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. కొత్తగా మరో 17 మెడికల్ కాలేజీలు ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఈరోజు వేగంగా వస్తూ ఉన్నాయి. మీ నంద్యాలలోనే ఇక్కడే కనిపిస్తూ ఉన్నాయి. నంద్యాల మెడికల్ కాలేజ్ కడతా ఉన్నాం, ఇక్కడే కనిపిస్తూ ఉంది. ఎప్పుడు చూడని విధంగా ఆరోగ్యశ్రీని విస్తరించాం. గతంలో 1000 ప్రొసీజర్లు ఉన్న ఆరోగ్యశ్రీని ఏకంగా 3,300 ప్రొసీజర్లకు తీసుకొని పోయాం. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఏ పేదవాడైనా అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఆ ఆరోగ్యశ్రీ లిమిట్స్ ఏ పేదవాడికైనా కూడా 25 లక్షల దాకా ఆ పేదవాడికి ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమం ఈ 58 నెలల్లోనే పడ్డాయి.
ఆపరేషన్ చేయడమే కాదు, ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయించడమే కాదు, ఆపరేషన్ అయిన తర్వాత డాక్టర్లు ఆ పేదవాడికి రెస్ట్ తీసుకోమని చెబితే ఆ రెస్టులో ఉన్నప్పుడు కూడా ఆ పేదవాడికి రోజుకు 225 రూపాయలు చొప్పున, నెలకు 5,000 రూపాయలు చొప్పున, 2 నెలలైతే 10,000 రూపాయలు చొప్పున, ఇలా ఎన్ని నెలలు రెస్ట్ ఇస్తే డాక్టర్లు అన్ని నెలల పాటు ఆ పేదవాడికి ఆరోగ్య ఆసరా కూడా తీసుకొచ్చింది కూడా ఈ 58 నెలల కాలంలోని. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు మొట్టమొదటిసారిగా గ్రామ స్థాయిలో కనిపిస్తా ఉన్నాయి. దాదాపుగా 10,600 విలేజ్ హెల్త్ క్లినిక్స్ కనిపిస్తా ఉన్నాయి. అర్బన్ హెల్త్ క్లినిక్లు కనిపిస్తా ఉన్నాయి. కొత్తగా 1700 108 104 వెహికల్స్ కొనుగోలు చేశాం. ఈరోజు ఏ పేదవాడికి ఆరోగ్యం బాగోలేకపోయినా 108 104 నెంబర్లకు ఫోన్ కొడితే చాలు, కోయ్ 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 అంటూ ఈరోజు ఆ పేదవాడికి అండగా నిలబడేందుకు 104లు 108లు క్యూలు కడతా ఉన్నాయి. గ్రామ స్థాయిలో మొట్టమొదటిసారిగా ఫ్యామిలీ డాక్టర్లు విలేజ్ క్లినిక్స్తో అనుసంధానమై పేదవాడికి తోడుగా ఉన్నారు. మొట్టమొదటిసారిగా ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ఈ 58 నెలల కాలంలోనే వచ్చింది. ప్రతి పేదవాడి ఇంటికి వెళ్ళి జల్లెడ పడుతూ ఆ పేదవాడికి టెస్టులు చేయడము, ఆ పేదవాడికి ఉచితంగా మందులు ఇవ్వడము అన్నీ కూడా జరిగింది కేవలం ఈ 58 నెలల కాలంలోనే. మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగానే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అవునా కాదా అని అడుగుతా ఉన్నాను. అవునా కాదా అని అడుగుతా ఉన్నాను. ఇక మన రైతన్నకు గతంలో కూడా ఎప్పుడూ జరగని విధంగా, గతంలో మన రైతన్న ఎప్పుడూ చూడని విధంగా మొట్టమొదటిసారిగా రైతన్నకు తాను పెట్టుబడి పెట్టేటప్పుడు, పంట వేసేటప్పుడు ఆ రైతన్నకు పెట్టుబడికి సహాయంగా మొట్టమొదటిసారిగా ప్రతి ఏటా 13,500 రూపాయలు ఇస్తూ ఈ 5 సంవత్సరాలలో ఏకంగా రైతన్న చేతిలోకి 67,500 రూపాయల రైతన్నకు అందించిన ప్రభుత్వం కేవలం ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగానే వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా జరిగింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. రైతన్నను గ్రామంలో చెయ్యి పట్టుకొని నడిపించేందుకు ఏకంగా 10,778 ఆర్బీకే కేంద్రాలు గ్రామంలో ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. రైతన్నకు ఏ అవసరం వచ్చినా కూడా పంట విత్తనం వేసే దగ్గర నుంచి పంట కొనుగోలు దాకా కూడా ప్రతి అవసరంలోనూ కూడా రైతన్నకు తోడుగా ఉంటూ ఆ ఆర్బీకేలు పనిచేస్తూ ఉన్నాయి. రైతన్నలకు 9 గంటల పాటు పగటిపూటే ఉచిత విద్యుత్, క్వాలిటీ విద్యుత్ ఇస్తా ఉన్న ప్రభుత్వం. రైతన్నలకు మొట్టమొదటిసారిగా ఉచిత పంటల బీమా అమలు చేస్తా ఉన్న ప్రభుత్వం కేవలం మీ బిడ్డ ప్రభుత్వం మాత్రమే. రైతన్నలకు ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే ఆ రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా ఉన్న పాలన కూడా కేవలం మీ బిడ్డ పాలనలోనే ఈ 58 నెలల కాలంలోనే. రైతన్నలను ఇంతగా తోడుగా ఉంటూ రైతన్నలను ఆడుకున్నది కూడా కేవలం ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. రైతన్నలకు అదనపు ఆదాయం ఉండాలని పాడి రైతులను సైతం ఆ రైతన్నలకు, అక్క చెల్లెమ్మలకు పాడి పశువులు కొనించడమే కాకుండా అమ్ములను తీసుకొని వచ్చి కాంపిటీషన్ క్రియేట్ చేసి చంద్రబాబు మూసేసిన చిత్తూరు డైరీ లాంటివి కూడా తెరిపించి ఈరోజు పాడి రైతులందరికీ కూడా ఈ 58 నెలల కాలంలోనే ప్రతి లీటరు కూడా 10 రూపాయల నుంచి 22 రూపాయలు పెరిగిన మాట ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. రైతన్నలకు ఏకంగా మంచి చేస్తూ 19,17,000 మంది రైతన్నలకు
వాళ్ళ కుటుంబాలకు మంచి చేస్తూ 34,72,000 ఎకరాలకు పూర్తి హక్కులను కల్పిస్తూ సర్వ హక్కులను ఆ భూముల మీద రైతన్నలకు కల్పిస్తూ ఆ రైతన్నలకు 22A కింద కానీ సర్వ హక్కులు కల్పించడం కానీ తీసేయడం కానీ సర్వ హక్కులు కల్పించడం కానీ జరుగుతూ ఉన్నది కూడా కేవలం ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. మొట్టమొదటిసారిగా అసైన్డ్ రైతులకు ఈరోజు పట్టా భూములు వస్తూ ఉన్నాయి, పట్టాలు చేతికి వస్తూ ఉన్నాయి. సామాజిక న్యాయం విషయంలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించినది కూడా ఈ 58 నెలల కాలంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మొట్టమొదటిసారిగా ఒక పేదవాడిని గౌరవించిన ప్రభుత్వం ఏదైనా ఉంది అనంటే, ఒక పేదవాడికి తోడుగా ఉన్న ప్రభుత్వం ఏదైనా ఉంది అనంటే అది మీ బిడ్డ ప్రభుత్వం అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. మొట్టమొదటిసారిగా నామినేటెడ్ పదవుల్లో ఏకంగా చట్టం చేసి మరి 50% పదవులు నా 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 నేను పిలుచుకుంటూ నా ఎస్సీలు బాగుండాలి, నా ఎస్టీలు బాగుండాలి, నా మైనారిటీలు బాగుండాలి, నా బీసీలు బాగుండాలి అని చెప్పి ఏకంగా చట్టం చేసి మరి వారిని పైకి లేపాలి, వారిని ఎదగనివ్వాలి అని చెప్పి 50% పదవులు వాళ్ళకే ఇచ్చేట్టుగా చట్టం చేసిన ప్రభుత్వం కేవలం మీ బిడ్డ ప్రభుత్వం. జరిగినది ఈ 58 నెలల కాలంలో నేను చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మంత్రి మండలిలో ఏకంగా 68% పదవులు ఈ వర్గాలకే ఇవ్వడం దగ్గర నుంచి మొదలెడితే 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు. రాష్ట్రం విడిపోయిన తర్వాత మన ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయని చూస్తే దశాబ్దాలుగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు 4 లక్షలు అయితే ఈ 58 నెలల్లో మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదనంగా మరో 2,31,000 ఉద్యోగాలు మీ బిడ్డ ఇచ్చాడు. ఆ 2,30,000 ఉద్యోగాలలో ఏకంగా 80% ఉద్యోగాలు నా 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 నేను పిలుచుకుంటా ఉన్నా. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్పి ఏకంగా 80% ఉద్యోగాలు ఆ వర్గాలకే దక్కాయి అనంటే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నేను ఇక్కడే ఒక విషయం చెప్తా ఉన్నా. ప్రతి పేదవాడు బాగుండాలి, ప్రతి పేదవాడు కూడా బాగుండాలి. ఆర్థికంగా ఇబ్బందులు పడతా ఉన్న ఏ వర్గాలు ఉండకూడదు. అన్ని వర్గాలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలి అని ప్రతి అడుగులోనూ మీ బిడ్డ తాపత్రయపడుతూ అడుగులు వేశాడు. ఇందులో భాగంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు ఎప్పుడూ జరగని విధంగా ఈ 2,70,000 కోట్ల రూపాయలలో కూడా ఏకంగా 75% పైగా ఈ సామాజిక వర్గాలకే అందాయి. మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళిపోవడం, ఎక్కడ లంచాలు అడిగబడలేదు, ఎక్కడ వివక్షకు చోటు లేదు. ప్రతి పేదవాడికి కూడా అండగా తోడుగా ఉంటూ అడుగులు పడ్డాయి. ఇక్కడే ఒక విషయం మరొకటి కూడా చెప్పాలి. ఇక్కడే పేదరికానికి కులం ఉండదు. పేదరికానికి కులం ఉండదు అని చెప్పి అగ్రవర్ణాలలో ఉన్న పేదలకు కూడా మంచి జరిగింది ఎప్పుడు అనంటే అది కూడా మీ బిడ్డ హయాంలోనే అని కూడా చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ప్రతి అడుగులోనూ కూడా ఈ వ్యవస్థలోకి మార్పు తీసుకొచ్చే దిశగా అడుగులు పడ్డాయి. ఎవరు చూడని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. అభివృద్ధిలో మొట్టమొదటిసారిగా వికేంద్రీకరణలో భాగంగా 3 రాజధానులు మొదలు మరో కొత్త 13 జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు చూడని విధంగా 17 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా కొత్తగా ఈ 58 నెలల కాలంలోనే మరో 16,000 కోట్ల రూపాయలు పెట్టి 4 సీపోర్ట్లు కడతా ఉన్నాం. రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా 10 ఫిషింగ్ హార్బర్లు
మరో 3,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కడతా ఉన్నాం. రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా 15,000 విలేజ్ వార్డు సెక్రటేరియట్లు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా 11,000 ఆర్బీకేలు ఈరోజు గ్రామ స్థాయిలో కనిపిస్తా ఉన్నాయి. రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు 11,000 విలేజ్ క్లినిక్లు ఈరోజు గ్రామాలలోనే దర్శనమిచ్చే కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి అంటే దేశ చరిత్రలో కూడా ఇది ఒక గొప్ప అధ్యాయంగా నిలిచిపోతుంది. రాష్ట్ర చరిత్రలో ఇది ఎప్పుడూ కూడా కని విని ఎరుగని ఘట్టము అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ 58 నెలల కాలంలోనే ఈ మార్పులన్నీ కూడా జరిగాయి అని చెప్పి కూడా ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా. అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి మీ బిడ్డ ఇన్ని చేయగలిగాడు, ప్రతి రూపం ప్రతి వ్యవస్థలోనూ మార్పు తీసుకొచ్చాడు. మీ బిడ్డ ఇన్ని చేయగలిగాడు. కానీ ఎందుకు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, 3 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు, 75 ఏళ్ల వయసున్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేకపోయారు మీ బిడ్డ చేసినట్టుగా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నారు.